ఈ ఏడాది రాష్ట్రానికి 5 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చాయని, స్వచ్ఛ సూపర్ లీగ్ కింద తిరుపతి, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు ఎంపికయ్యాయని మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖ, రాజమండ్రి నగరాలు మినిస్టీరియల్ అవార్డులకు ఎంపికయ్యాయని అన్నారు. అవార్డులు రావడానికి కారణమైన అధికారులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇతర మున్సిపాలిటీలు కూడా పోటీపడి అత్యధిక అవార్డులు కైవసం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 లో అవార్డ్స్ గెలుచుకున్న విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, సిడిఎంఏ వారికి మరియు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారికి హార్దిక శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ అవార్డ్ విన్నర్స్. స్టేట్ లెవెల్ మినిస్టర్ అవార్డు అని రాజమండ్రిని సెలెక్ట్ చేశారు. ఈ విధంగా 5 మున్సిపల్ కార్పొరేషన్స్కి ఈ సంవత్సరం యాక్చువల్గా అవార్డులు రావటం జరిగింది. వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. యాక్చువల్గా దానికి కష్టపడి చేసిన అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇదే విధంగా ఫ్యూచర్లో మిగతా మున్సిపాలిటీస్ కూడా బాగా పోటీపడి అత్యధికంగా ఈ యొక్క అవార్డ్స్ని కైవసం చేసుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలా, ఆ గైడ్ లైన్స్ అన్నింటినీ ఫాలో కమ్మని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది.